అంటే ఇది రెగ్యులర్ ఒక కమర్షియల్ ఫిలిం కాదండి. ఇది ఒక 5 పాటలు 5 ఫైట్లు ఉండే సినిమా కాదండి. చరణ్ సార్కి చెప్పినప్పుడు కూడా తెలిసింది. అంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఒక పెద్దిగాడి జర్నీ. అంటే అంటే 2017, 18లో అనుకుంటా మోడీ గారు ఖేలో ఇండియా అని పెట్టారు. అంటే మట్టిలో ఆటగాళ్ళని వెతుకుదాం, అంటే ఇంటింటికి వెళ్ళి ఓటకు అడుక్కుంటాం కదా, అలాగే ఇంటింటికి వెళ్ళి ఆట కూడా అడుక్కుందాం, ఆటగాళ్ళని తీసుకొచ్చి దేశానికి పరిచయం చేద్దామని పెట్టారు. దాన్ని ఇన్స్పిరేషన్ కింద కూడా తీసుకున్నాను నేను ఖేలో ఇండియాని ఈ ఫిలింకి. మేము చరణ్ సార్ కూడా మేము మాట్లాడుకున్నాం. అందుకే బొమ్మన్ గారు అంటారు ఏంటంటే, ఏంటి ఈడు తెస్తాడా విలేజర్స్ని చూసి ఒక నెగిటివ్ మైండ్ సెట్స్తో ట్రావెల్ మొదలవుతుంది బొమ్మన్ గారి ట్రావెల్. ఈడు తెస్తాడా ఈ విలేజర్స్ తెచ్చేది ఇండియాకి మెడల్స్ అనుకుంటాడు. కానీ ఆయన మైండ్ సెట్ మారి ఈ విలేజర్స్ మెడల్స్ తేగలరని ప్రూవ్ చేసేయడానికి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లో ఒక 150 కేజీలు 200 కేజీలు మూటలు అలవోకగా మోసేసే ఒక మనిషి ఇక్కడ ఉండిపోయాడు కాబట్టి కూలోడయ్యాడు. అదే నేషనల్కి వెళ్ళి ఉంటే ఒక హెవీ వెయిట్ ఛాంపియన్ అవుతాడని నేను నమ్మానండి. అది మాది ఉప్పాడు కొత్తపల్లి కాబట్టి సముద్రం పక్కనే, రోజు సముద్రం పక్కన ఉంటే ఒక ఫిషర్ మ్యాన్ ఎటువంటి సేఫ్టీ లేకుండా దన్నమని సముద్రంలో దూకేసేవాడు బోట్లోంచి. నేను ఆ ఒడ్డు నుండి చూసే ఉండేవాడిని కాలేజీకి వెళ్తున్నప్పుడు. అరే ఈడు నేషనల్కి వెళ్తే ఒలింపిక్స్కి వెళ్తే మెడల్ తెస్తావాడు కదా అని ఫీల్ అయ్యేవాడిని నేను. అంటే ఆట అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఒక భాగం అని చెప్పాలనుకున్నా. అందుకే గురువు క్యారెక్టర్ పెట్టుకున్నానండి. అందుకే హీరో మూట మోసి గిరేస్తే అది కుస్తీ బాంగిడీ పొట్టని, వాటర్ మోస్తే ఇంకొకటని, ఇలా ప్రతి ఆటలోని అంటే భారతీయ జీవన విధానంలోనే ఆట ఉందని చెప్పాలనుకుని చాలా ప్రయత్నం చేసామన్నమాట అండి ఈ కథ.